నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి. నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి సియాజ్ ఖాన్. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి సియాజ్ ఖాన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట జడ్పీ హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్థాలు, మంచి స్పర్శ చెడు స్పర్శలపై, ఇవి టీజింగ్ చట్టం, సైబర్ నేరాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలపై అనేక దాడులు, సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో మహిళలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు జడ్జి డీఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, కృష్ణదేవిపేట సబ్ ఇన్స్పెక్టర్ వై తారకేశ్వరరావు, ఏఎల్పురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, ఎంఈఓ మూర్తి, సిడిపిఓ శ్రీ గౌరీ, సూపర్వైజర్ సత్యశ్రీ, అంగన్వాడీ, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోక్సో యాక్ట్లో 3 categories ఉంటాయి. One is sexual assault, sexual harassment and using of pornography. ఎవరో ఒక్కళ్ళు నిలబడి చెప్పండి. లే ఫ్రెండ్, తర్వాత మొత్తం చెప్పాల్సి వస్తుంది. ఫ్రెండ్ తర్వాత బానిసలా చేసుకుంటాడు సార్. అంటే ఒక ఫ్రెండ్ లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక బంధం ఏర్పడి వశపరుచుకుంటాడు సార్. అప్పుడు ఆ అమ్మాయికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలియకుండా దాన్ని బ్యాడ్ టచ్లు అయ్యి చేస్తాడు సార్. చేసినప్పుడు పక్క నుంచి వాళ్ళన్నయ్య గమనిస్తాడు సార్. వాళ్ళ పేరెంట్స్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, తనకి నచ్చిన ఏవైనా వస్తువులు కొనిపెడుతూ ఉండడానికి పెట్టుకుంటాడు సార్. అదంతా వీళ్ళన్నీ గమనించి వాళ్ళ పేరెంట్స్తో చెప్తాడు సార్. ఆ అమ్మాయికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలియదు కాబట్టి సార్. తెలియదు కాబట్టి అలా అన్నీ నువ్వు మీ పేరెంట్స్తో చెప్పుకో అంటాడు సార్.